కళావిధుల్ని చాలా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మాకు తెలుగు మాట్లాడడానికి అర్థమైందో వాళ్ళు తెలుగు అంటేనే ప్రాణము, అది ఏం మాట్లాడేటట్టు లేదు. ధన్యవాదాలు. ఈ సభకి ఈ కళాకారులను ప్రోత్సహించే మీకు, ఈ ప్రోగ్రాం నడుస్తుందంటే వచ్చిండే ప్రేక్షక హృదయాలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మన గడ్డ తల్లిగడ్డ అడివంచపల్లె అద్భుతము. తల్లి తండ్రి అనే 2 చెరువులు నిండితే సనత్ కుమారుడు అనే ఒక నది పుట్టి కావేరిలో కలిసే గంట ఎన్నో అద్భుతాలు సృష్టించి సనత్ కుమారుడు పాడతారు. అట్లాంటి అద్భుతమైన మన ప్రాంతం, మన గడ్డ, మన తల్లి గడ్డలో ఈ అద్భుతమైన కోలాట పండుగ మన బిడ్లు కూడా ఇదొక తలాది అనుకోవాలి. మన అంత అద్భుతంగా చూపించినారు. మనూర్లో కూడా ఇట్లా కళని ప్రోత్సహిస్తే మన బిడ్లు ఇదే విధిని నేర్చుకుంటే రేపు 3 నెలలంతా మన బిడ్లు గెజ్జిపూజకి ఇదే ప్రోగ్రామ్ లో మీ హాయిపేట దండాలు వస్తారు. మీరు సిద్ధంగా ఉన్నారు నేర్చుకునే దానికే. మీరు నేర్చుకుంటామంటే నేర్పించేదాన్ని మహానుభావులు ఎందరో జనం ఉంటారు. కళాకారులను ప్రోత్సహించడానికి చాలా జనం ఉంటారు. కళను ప్రోత్సహించడానికి చాలా జనం ఉంటారు. మీరు నేర్చేవాళ్ళు వాళ్ళ నంబర్ తీసుకొని కళను నేర్చుకుంటా. ఈ కళ ఉంటే మన కాలం కంటే కలకాలం కంటే ఉంటుంది. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్య అనేది ఒక విత్తనం లాగా. ఆ విత్తనం ఎన్నేళ్ళకైనా కానీ అది మొలకెత్తనే ఉంటుంది, చెట్టు చిగురుతూనే ఉంటుంది, కాయలు ఇస్తూనే ఉంటుంది. ఇట్లాంటి అద్భుతమైన ఈ కార్యక్రమంలో మన గురువులు లక్ష్మీ మేడం గారికి సాధారణంగా సన్మానం చేస్తూ ఉంటాము. అన్నోళ్ళు దయచేసి జోరుగా చేతకాలమ్మ. మన ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ నిన్న మాతృ దినోత్సవం సందర్భంగా లక్ష్మీ మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లి జయంతి నగర్ కదా, ఇది జయంతి కాలనీ. జయంతి కాలనీ పెద్దల తరఫున, చిన్నల తరఫున, ఆడబిడ్డల తరఫున మా లక్ష్మీ మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. ధన్యవాదాలు. ఇలాంటి మంచి అవకాశాలు మాలాంటి వాళ్ళు కల్పించడానికి జోరుగా చేయగలమా. మన ఆడబిడ్డకి సన్మానం అంటే మనం ఇచ్చే ఒకే ఒక సన్మానం ఏమంటే 2 చేతుల్లో చప్పట్లు పెట్టాలి. అది చాలా అద్భుతం. అది ఆడబిడ్డ సన్మానం ఎలా అంటే మాతృ దినోత్సవం సందర్భంగా ఈ నెలలో అమ్మల పుట్టిన దినంగా మనం తెలుసుకుంటాము. అట్లాంటి మంచి అవకాశం ఇచ్చిన మన లక్ష్మీ మేడం గారు కూడా ఈ బిడ్డకంతా అమ్మతో సమానము, మాకు సరస్వతి సమేతంగా తల్లితో సమానంగా భావిస్తాము. ఇట్లాంటి కళని కళాకారులు ప్రోత్సహించే ఈ జయంతి నగర్ కాలనీ పెద్దలకి, చిన్నలకి, మిత్రులకి, ఆత్మీయులకి అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీ ధన్యవాదాలు.